ఆర్సీబీ అంటే ప్రతి ఒక్క నా కొడుకు ట్రోల్ చేయడమే. మరి ఇప్పుడు ఆర్సీబీ హిస్టరీలోని హ్యాట్రిక్ కప్పులతో టాప్ లో కూర్చుంది. 2024 WPL లో ఆర్సీబీ ఉమెన్స్ మొట్టమొదటి కప్పుతో ప్రారంభించింది. 2025 IPL లో 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత మొట్టమొదటి ట్రోఫీని గెలవడం జరిగింది. 2026 లో మళ్లీ WPL లో ఆర్సీబీ ఉమెన్స్ రెండవ కప్పుని గెలిచి ఆర్సీబీ హిస్టరీలోని హ్యాట్రిక్ కప్పులతో వణుకు పుట్టించారు. WPL లో ఆర్సీబీ వర్సెస్ DC ఫైనల్ మ్యాచ్ లో ఎదురుగా కొన్నంత లక్ష్యంతో DC ఉంది. 9 పరుగులకే డేంజరస్ బ్యాటర్ అయిన యువరాజ్ హ్యారిస్ వికెట్ కోల్పోయింది ఆర్సీబీ. బట్ అప్పుడే WPL హిస్టరీలోని అత్యధిక పార్ట్నర్షిప్ తో జార్జియా వోలన్స్ ప్రతి మందానాలు కలిసి ఏకంగా 165 పరుగుల పార్ట్నర్షిప్ తో ఆర్సీబీ ఛాంపియన్స్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించారు. బట్ ఆర్సీబీ ఛాంపియన్స్ అవడం ఎంత సంతోషంగా ఉందో ఎదురుగా DC ఉందని అంతే బాధగా ఉంది. అండ్ ఈ సంవత్సరం జరిగే ఇంకో కోఇన్సిడెన్స్ చూసుకున్నట్లయితే 2024 WPL లో ఆర్సీబీ ఛాంపియన్స్ అయ్యింది. 2024 T20 వరల్డ్ కప్ లో మన టీమిండియా విజేతలుగా నిలిచింది. ఇప్పుడు 2026 WPL లో మళ్ళీ ఆర్సీబీ ఛాంపియన్స్ అయ్యింది. మరి 2026 లో కూడా మన టీమిండియా T20 వరల్డ్ కప్ లో ఛాంపియన్స్ గా నిలవబోతోంది. నాకొక్కడికే ఎలా అనిపిస్తుందా లేదంటే మీకు కూడా ఎలాగే అనిపిస్తుందా కామెంట్ చేసి వీడియో నచ్చినట్లయితే వెంటనే ఫాలో కొట్టు. మరెన్నో వీడియోలతో అదరగొడదాం.